ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్ కి రీసెంట్ గానే Exynos 15 కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ లో మనం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. లైక్ లైవ్ అలర్ట్స్ సరిగా పనిచేయకపోవడం అండ్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోవడం అండ్ అలాగే ఇంకా డిస్ప్లేలో కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశారనమాట కొంతమంది. అండ్ ఇంకొంతమంది ఫోన్ ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేశారనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి OnePlus జనవరిలో ఇంకో కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి మాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి. ఈ అప్డేట్ ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి 2 days అయితే అవుతుంది. మీకు రికార్డింగ్ కి అండ్ ఎడిటింగ్ కి కొంచెం టైం అయితే పట్టింది అనమాట. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ లో ఏం చేంజెస్ ఉన్నాయి అండ్ అప్డేట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే OnePlus యూజర్స్ ఉన్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది అనమాట. సో వీడియో రీచ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు అనమాట OnePlus లో అప్డేట్స్ చేయడానికి కానీ దేనికైనా సరే. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికి హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి OnePlus మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి. ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే ఈ అప్డేట్ ఆఫ్టర్ బీటా ప్రోగ్రామ్ అప్డేట్ తర్వాత వచ్చిన ఫస్ట్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి మనకి 15.0.0400 EX01 V20 P01 అనమాట. ఇది ఈ అప్డేట్ వర్షన్ అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 981.29 MB అయితే ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఈ అప్డేట్ ని లైవ్ లో నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ అప్డేట్ క్యాటలాగ్ చూసుకుంటే మనకి కెమెరాలో కొన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇవి అప్డేట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. అండ్ ఇంకా కమ్యూనికేషన్స్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారనమాట. బ్లూటూత్ కనెక్షన్స్ కానీ వైఫై కనెక్షన్స్ కానీ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే సిస్టమ్ లో మనకి చాలా అయితే యాడ్ చేశారనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అప్డేట్ చేసిన తర్వాత లైవ్ అలర్ట్స్ లో మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది అండ్ సిస్టమ్ స్టెబిలిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీ మొబైల్ ఏమైనా లాగింగ్ ఇష్యూస్ కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఫేస్ చేసి ఉంటే అవి కూడా సాల్వ్ అయిపోతాయని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ చాలా మంది ఫేస్ చేసిన బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావట్లేదు బ్రో, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నాకైతే కమెంట్స్ చేశారనమాట. సో దీనికి కూడా సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ చేసామని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఆప్టిమైజ్ ద థీమ్స్ అండ్ లైవ్ వాల్ పేపర్స్ అని అయితే మెన్షన్ చేశారనమాట. మనకి లైవ్ వాల్ పేపర్స్ లో కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే క్లియర్ చేస్తారు ఈ అప్డేట్ తోని. సో ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అయితే మాక్సిమం సాల్వ్ అయిపోతాయి. సో ఇది జనవరిలో వచ్చిన కొత్త అప్డేట్ క్యాటలాగ్ అనమాట. ఇప్పుడు ఈ అప్డేట్ నేను నా మొబైల్లో లైవ్ లో ఇన్స్టాల్ చేసి చూపిస్తా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసేద్దాం. చూడొచ్చు మీరు ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది అండ్ ఇన్స్టాల్ అవుతుంది. మరి ఇంతకు ముందు ఎక్స్ట్రాక్షన్ అని వచ్చేది, ఇప్పుడు ఇన్స్టాలింగ్ అని చూపిస్తుంది ఆఫ్టర్ Android 15 అప్డేట్ తర్వాత. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అప్డేట్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రీస్టార్ట్ ఒకటే పెండింగ్ ఉంది. రీస్టార్ట్ నౌ పైన ట్యాప్ చేసేసి అప్డేట్ అయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ చేసేద్దాం. చూడొచ్చు మొబైల్ అయితే పవర్ ఆఫ్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని హోమ్ స్క్రీన్ లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు ఫైనల్లీ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది అండ్ అలాగే అప్డేట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. చూడొచ్చు మీరు అప్డేట్ అయితే ఫినిషింగ్ అవుతుంది. ఇంకా మనం ఈ అప్డేట్ లో వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇందులో మాక్సిమం పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. మీరు ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కొత్త పాపప్ అయితే వస్తుంది నోటిఫికేషన్ సెంటర్ లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇంకా కెమెరాలో మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఫ్రెష్, ఎమరాల్డ్, క్లియర్ అని చెప్పేసి 3 ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఈ 3 ఫిల్టర్స్ మనకి ఫోటో మోడ్ లో ఉంటాయి అండ్ వీడియో మోడ్ లో ఉంటాయి అండ్ అలాగే పోర్ట్రేట్ మోడ్ లో కూడా ఉంటాయి అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి OnePlus కి సంబంధించిన మూవీ ఫిల్టర్స్ అనమాట, అదే ఫిలిం ఫిల్టర్స్ అనమాట. అండ్ ఇంకా యానిమేషన్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే యానిమేషన్ లో ఏం చేంజెస్ లేవు, యాజ్ యూజువల్ ఉన్నాయన్నమాట. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ నోటిఫికేషన్ సెంటర్ లో కూడా చేంజెస్ ఏం లేవు. అండ్ మెయిన్ గా మీలో చాలా మంది అడిగేది గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఫ్లిక్కరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా బ్రో అని అయితే అడుగుతారు. సో నేను 2 days నుండి అయితే యూజ్ చేస్తూనే ఉన్నా మొబైల్ ని. నేను హెవీ యూజరే, హెవీగానే యూజ్ చేస్తా. సో నేనైతే ఎక్కడ స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఏం నోటీస్ చేయలేదు. ఈ అప్డేట్ మాక్సిమం సేఫే అని చెప్పొచ్చు. ఏదో ఒక డివైస్ లో ప్రాబ్లం వస్తే అన్ని డివైస్ లో ప్రాబ్లం వస్తుంది అని కాదు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి సెక్యూరిటీ అప్డేట్ అయితే కాదనమాట. మనకి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీదే రన్ అవుతుంది మొబైల్. ఇది జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడానికి అయితే తీసుకొచ్చారనమాట ఈ అప్డేట్ ని. సో ఇదన్నమాట ఆఫ్టర్ బీటా ప్రోగ్రామ్ తర్వాత వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇది స్టేబుల్ అప్డేటా బ్రో, బీటా అప్డేటా అని చెప్పేసి. ఇది 100% స్టేబుల్ అప్డేటే అనమాట. ఇది స్టేబుల్ అప్డేటే కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు మాక్సిమము. సో ఈ అప్డేట్ సేఫే, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ అప్డేట్ మీ డివైస్ కి వచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.